अस्सलाम वालेकुम नाजरीन, मैं काजी हाफिज मोहम्मद अली आपका खैर मकदम करता हूँ पसवा 7 टीवी न्यूज़ चैनल पर। नाजरीन देखते हैं आज की ताज़ा और अहम खबर। తప్పనిసరిగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కూడా పి జనార్దన్ రెడ్డి శిష్యుడుగా ఆ రోజులలో సిటీలో మేము ఇద్దరమే నాయకులు ఇప్పుడు చాలా మంది వచ్చేసిండ్రు. ఎందుకంటే పెద్ద సిటీ అయిపోయింది కాబట్టి గ్రామాల నుంచి జిల్లాల నుంచి ఎక్కువ హైదరాబాద్ వస్తుంది కనుక అందరికంటే ముఖ్యం ఇద్దరమే లీడర్లు మా రోజులలో. ఆయన ఎవరైతే పి జనార్దన్ రెడ్డి శిష్యుడుగా పనిచేశాడు, అదేవిధంగా ఆయన తరచుడుగా ఉన్నాడు. ఆయన సంబంధం ఉన్నటువంటి ప్రజలు కూడా, ఆయనకున్న ఫాలోవర్స్ కూడా తప్పనిసరిగా నవీన్ యాదవ్కు మద్దతు ఇస్తారనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇవాళ సమయం, ఎందుకంటే ఆయన యాదవ్ ఉండి కానీ కుస్తీలో కొట్లాడలే, చదువుకున్నాడు కూడా. ఇవాళ ఆయన బీటెక్ చదివిండు, ఎంటెక్ బీటెక్ ఆర్కిటెక్చర్ పనిచేసేడు, విద్యావంతుడు. తప్పనిసరికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఓడిపోయినటువంటి గోపీనాథ్ భార్యకి ఇచ్చారు, ఎందుకంటే సింపతి ఓట్ల గురించి ఇచ్చారు. ఏదైనా ఇవాళ యువకుడికి ఇచ్చారు, ప్రజల అభిమానం ఉన్నది. అంతేకాకుండా అది మరి జూబ్లీహిల్స్ అంటేనే సినిమా ఇండస్ట్రీ ఏరియా. సినిమా ఇండస్ట్రీలో పనిచేసే సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ కింద ఉంటారు కదా, ఫైటర్స్ కానీ కింద పనిచేసిన వాళ్ళందరూ కూడా దాని యూనియన్ కూడా ఇలా ఫాదర్ ఉన్నాడు. వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసిన అమ్మతన మా నాయకుడికి ఇచ్చిండు, నువ్వు రావాలి, తప్పనిసరిగా వస్తాను. అదేవిధంగా ఇవాళ మీనాక్షి నటరాజను, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ఫుల్ సపోర్ట్ ఉన్నది. తప్పనిసరిగా మేము గెలిచే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఎన్ని సింపతి అన్నా పనిచేసే వాళ్ళని చూస్తాడు. మహిళకి ఇచ్చింది మేము తప్పట్టలేము, అది సింపతి గురించి ఇచ్చింది. కాబట్టి ఇతరైతే డెవలప్మెంట్లో బాగా పనిచేయగలుగుతారు, చదువుకున్నవాడు ప్రజలకు అందుబాటులో ఉంటాడు అనేది నా ఉద్దేశం. నా వరకు తప్పనిసరిగా నాకు ఇవాళ నుంచి చిరకాలం నుంచి పరిచయం ఉన్న చిన్నశీల ఫాదర్ చిన్నశీల యాదవ్ నా పూర్తి మద్దతు ఉంటుంది. నేను తప్పనిసరిగా దిగుతా. ఇంకోటి, మైనార్టీ ఓట్లు కొన్ని ఎక్కువనే, వాళ్ళు కూడా ఎందుకు వేస్తారంటే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వర్క్ బిల్ అమెండ్మెంట్ తెచ్చినప్పటి నుంచి ముస్లింలలో బాగా కోపం ఉన్నది, మాకు అన్యాయం చేస్తున్నారని. అదే అసలు దీన్ని కూడా ఓపెన్గా మాకంటే ఎక్కువగా మాట్లాడిండు. మొన్న జరిగినటువంటి ఏదైతే అటాక్ చేసినటువంటి మన వాళ్ళ మీద కశ్మీర్లో, వాళ్ళందరూ కూడా మా ఎంబడి ఉన్నారు. అటు ముస్లిం కానీ ఇటు బడుగలిగిన వర్గాలు కానీ అందరూ కూడా పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తులకు అందరికీ చెప్తాం, ఇంటింటికి తిరుగుతాం, అన్ని మీటింగ్ పెడతాం. తప్పనిసరిగా ఇవాళ రాహుల్ గాంధీ అంటున్నాడు బడుగు బలైన వర్గాలు రావాలి, బీసీల నాయకత్వం కావాలని. రేవంత్ రెడ్డి కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలని 9th పెట్టి అప్లై చేస్తే దానికి కూడా ఇవాళ వ్యతిరేకం చేస్తున్నారు. కనుక బీసీలలో ఇంకో ఉన్నది, అన్ని బీసీ సంఘాలు తప్పనిసరిగా మనకు మద్దతు ఇస్తున్నది నా నమ్ముకున్నది. వాళ్ళు ఎన్ని కుతంత్రాలు చేసినా నవీన్ యాదవ్ గెలిచి తీరుతాడు. తప్పనిసరిగా అందరి సపోర్ట్ ఉంది. గతంలో ఎవరైతే పోటీ గురించి దరఖాస్తు వాళ్ళతో రిక్వెస్ట్ చేసేది, సమయం ఆసన్నమైంది, అందరూ ట్రై చేస్తారు, ఒకరికి వస్తుంది. మిగతా వాళ్ళు కలిసి పనిచేయాలి. వాళ్ళకు కూడా తప్పనిసరిగా ఫ్యూచర్లో ముఖ్యమంత్రి గారు ఏదైనా సాయం చేయాలని కోరుతారు. అంతవరకు మా తండ్రి గురువు గారు హనుమంతరావు అన్నది ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చినాము. ఇక్కడ అందరూ లోకల్ కార్పొరేటర్స్, మాజీ కార్పొరేటర్స్, పెద్దలందరూ కూడా నన్ను ఆశీర్వదించినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ గత 2 నెలలుగా దాదాపు 150 కోట్ల రూపాయల లోన్స్ శాంక్షన్ చేస్తుంది. కాంగ్రెస్ నమ్మకం పెరిగింది. అభివృద్ధి లక్ష్యంగా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్ళి అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తామని చెప్తాం. మైనార్టీ ఎస్సీ ఎస్టీ కానీ అందరి కమ్యూనిటీస్ కూడా కాంగ్రెస్ వైపు మద్దతు పలుకుతున్నారు. సంక్షేమ పథకాలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ కమ్యూనిటీ